హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్ట్ 1లో మనం రకరకాల డ్రై ఫ్రూట్స్, వాటి ప్రయోజనాలు అన్నీ క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు పార్ట్ 2లో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం, కొన్ని డ్రై ఫ్రూట్స్ని కరెక్ట్గా వాడితే మన హెల్త్ కండిషన్స్ అంటే షుగర్, బీపీ లాంటివి ఎలా మేనేజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రూన్స్ అనే ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది. 2 days 3 days వరకు మోషన్ అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రూన్స్ అనే ప్రోడక్ట్ని 2 days 3 days మోషన్ అవ్వని వాళ్ళు, లేకపోతే లాంగ్ రన్ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఏజ్లో, వాళ్ళందరికీ కూడా ఏమైనా ప్రాబ్లం అనేది ఉంటే 3-4 days రోజుకి 2-3 తీసుకుంటాం వల్ల 6 months వరకు మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది కొంచెం టేస్ట్ అంత స్వీట్గా అలా ఉండదు, కానీ బట్ మంచి డ్రై ఫ్రూట్ అనమాట. ఓన్లీ ఫర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇది. అండ్ అట్ ద సేమ్ టైం అట్లనే మన దగ్గర నిరంజన్ అని ఒకటి ఉంటుంది, నిరంజన్ ఫల్ అని. ఈ నిరంజన్ చూపిస్తాను ఒక నిమిషం. ఇది నిరంజన్ ఫల్. ఈ నిరంజన్ ఫల్ పైల్స్ ప్రాబ్లంకి ఎంత బాగా సీరియస్ ప్రాబ్లం అయినా సరే పైల్స్ 1 weekలో ఇది కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ పడటం అయిపోతుంది. పైల్స్ ప్రాబ్లం అనేది వితౌట్ ఆపరేషన్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని. ఇది పైల్స్ ప్రాబ్లం. దీంట్లో పిక్కలు ఇలా ఉంటాయి. వీటిని రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టి గుజ్జు తీసేసి పొద్దున్నే మీరు ఆ నీళ్లు తాగేసినట్టయితే కనుక 2 days 3 daysలో బ్లడ్ పట్టడం అయిపోతుంది. దాన్ని చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెండు కూడా చాలా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి అండ్ అట్ ద సేమ్ టైం మీకు పైల్స్ ప్రాబ్లమ్కి ప్రూన్స్ అండి ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఏ హెల్త్ ఇష్యూ అంటే అదర్ దాన్ పైల్స్ ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా వాడచ్చు ఏమవుతుంది. సో బట్ పైల్స్ కి మాత్రం ఇది రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. ఇదేమో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి బాగా పనిచేస్తుంది. ఇది రోస్టెడ్ పిస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి మునక్క. ఇది మీకు చాలా వెరైటీగా అనిపించవచ్చు. మునక్క ఇది వేసేసి అందరూ కూడా కిస్మిస్ బ్రీడ్ అనుకుంటారు దాని ఫ్యామిలీ అని. కాదు, ఇది పంట ఇలా వస్తుంది అనమాట, క్రాప్. ఇది తినడం వల్ల మీకు ఏమవుతుంది అని అంటే గొంతులో గరగరా ఉన్న జలుబు దగ్గు ఏమైనా ఉన్నా కూడా 2-3 days మార్నింగ్ అనమాట కొంచెం రాత్రిపూట నీళ్ళలో నానబెట్టేసి మార్నింగ్ దాంట్లో కొంచెం హనీ ఒక చిన్న డ్రాప్ వేసుకొని అలా తినేసేస్తే 2-3 days జలుబులు దగ్గులు ఫ్లమ్ ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది మునక్క ప్రోడక్ట్ ఇలా ఉంటుంది. ఇది అందరు అనుకుంటారు కిస్మిస్ రాత్రిపూట సోక్ చేసి మార్నింగ్ సోక్ చేయటం కూడా ఎక్కువ నీళ్ళలో కదా, కొంచెం నీళ్ళలో సోక్ చేసుకుని కొంచెం చిన్న డ్రాప్ హనీ వేసుకుని అది తింటే కనుక జలుబులు దగ్గులు గొంతులో ఉన్న డస్ట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బాగా పనిచేస్తుంది. సో ఈ పర్టికులర్ మునక్క అనే ప్రోడక్ట్ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? బయట నుంచి నా అదర్ కంట్రీస్ నుంచి తెప్పిస్తాయి. ఇది మాత్రం మునక్క చాలా బాగా పనిచేస్తుంది. ఇదేంటి చూసారా అండి, రోజ్మేరీ లీవ్స్. మనం టచ్ చేస్తేనే వాసన వస్తుంది, కానీ దానివల్ల యూజెస్ ఏంటో ఇప్పుడు ఆంటీ మాటలో తెలుసుకుందాం. రోజ్మేరీ లీవ్స్ ఇది 1 liter వాటర్ పొయ్యి మీద పెట్టి మరుగుతూ ఉండగా 4 ఆకులు వేస్తే అందులో మీకు ఇలా లైట్ గ్రీన్ కలర్లోకి వాటర్ చేంజ్ అయిపోతుంది. దాన్ని మీరు వడగట్టేసేసి ఫిల్టర్ చేసుకొని స్ప్రే బాటిల్లో వేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ కనుక స్ప్రే చేసుకుంటే డెఫినెట్గా 15 daysలో రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయి ఓన్లీ ఒక్కటి మిగిలింది మా దగ్గర. రోజ్మేరీ లీవ్స్ ఇదంతా కూడా ఉండేవన్నమాట, అయిపోయి ఇది ఒక బాటిల్ మిగిలింది మా దగ్గర. అంత ఫాస్ట్ మూవ్మెంట్ ఇది రోజ్మేరీ లీవ్స్. అండ్ రోజ్మేరీ లీవ్స్ డెఫినెట్గా వస్తుంది. మీరు యూట్యూబ్లో చూస్తుంటారు కానీ అదంతా ఫేక్, కెమికల్స్ కలిపారు ఏదో చెప్తుంటారు. ఇది ఒరిజినల్ లీవ్స్ కనుక మనమే తయారు చేసుకోవచ్చు ఇంట్లో. భయపడక్కర్లేదు. ఇంకా మన చేతితో మనం చేసుకుని స్ప్రే చేసుకుంటే హ్యాపీ కదా, అదొక సాటిస్ఫాక్షన్. ఇది స్పెషల్ ప్రోడక్ట్ రూట్స్. ఇది లేదు, సత్యనారాయణపురంలో ఒక పెద్ద ఆయన తయారు చేసి మనకి ఇస్తారు. దీంట్లో చాలా రకరకాలు వేస్తారనమాట. కుంకుళ్ళు, సీకాయ, ఉసిరి, బాదం, మందార, వేప అలా అన్నీ వాటి వేళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆయన తయారు చేస్తారు. ఓన్లీ ఇది ఒక్కటే సిన్సియర్గా ఆ పెద్ద ఆయన చేసి తీసుకొస్తారు. దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు ఆగిపోయింది. కొన్ని 1000 బాటిల్స్ అన్నాం. ఇక్కడ కూడా మన 200 బాటిల్స్ ఉండాలి, ఒక 15-16 మిగిలినాయి అంతే, అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది రూట్స్ షాంపూ. ఇది షాంపూ రూట్స్ షాంపూ. ఇప్పుడు మనం ఎన్నో కెమికల్ నిండి ఉన్న షాంపూస్ వాడుతున్నాం కదా, దాని బదులు ఇలా న్యాచురల్ గా తయారు చేసిన షాంపూ యూస్ చేస్తే మన హెయిర్ కి కూడా అది మంచి హెల్ప్ అవుతుంది. అసలు హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది. ఒక 2 times 3 times కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అందులో వాడింది కూడా ఏమి లేదు. కుంకుడుకాయలు, సీకాయ, ఉసిరి, బాదాము, మందార, వేప ఇవే ఆయన చాలా సిన్సియర్గా చాలా బాగా చేస్తారు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన అమ్మమ్మ కాలంలో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి వాళ్ళు షాంపూలో తయారు చేశారండి. మనకి ఈజీ టు యూజ్. అలాగే ఆయన ప్రోడక్ట్ ఇది కూడా మెరుపు అని సున్నిపిండి. ఇది కూడా అంతే, స్కిన్ ప్రాబ్లమ్స్ని చాలా వాటిని కంట్రోల్ చేస్తుంది మెరుపు అని.
సున్నిపిండి అనమాట. చిన్న పిల్లలు 3 months 4 months బేబీస్ దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది ఒకటే 3 months పైన వస్తుంది. ఎందుకో తెలియదు, ఇంత ఇంత పౌడర్ వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది, బాడీ అంతా వస్తుంది అనమాట. ఈ మెరుపు అనే సున్నిపిండి ఒకటి, ఈ షాంపూ ఒకటి ఆయన చాలా బాగా సిన్సియర్గా చేస్తారు పెద్ద ఆయన. సో అలాగా చూసి దగ్గరుండి తెచ్చుకుంటూ ఉంటాను నేను అనమాట. డైలీ కాకపోయినా మనం వీకెండ్స్ ఇంట్లో వర్కింగ్ ఉమెన్ అయితే వీకెండ్ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకు కూడా సాటర్డే సండేస్ ఇలాంటి టైంలో యూస్ చేస్తే పిల్లలకి తొందరగా స్కిన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, మన స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. జాక్ ఫ్రూట్ పౌడర్, ఈ జాక్ ఫ్రూట్ పౌడర్ డయాబెటిక్ వాళ్ళకి, ఓన్లీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. జాక్ ఫ్రూట్ పౌడర్ దీన్ని ఎలా యూస్ చేస్తారు? ఇది ఒక చిన్న గ్లాసులో అనమాట, పావు లీటర్ నీళ్ళల్లో ఒక 1.5-2 స్పూన్స్ వేసుకుని రోజు మొత్తంలో ఎప్పుడైనా తాగొచ్చు. చాలామంది ఇప్పుడు మా దగ్గరికి వచ్చి చెప్పడం ఏంటంటే లంచ్ ముందు తాగితే చాలా యూస్ఫుల్గా ఉందండి అంటున్నారు. సో వాళ్ళ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు, దీన్ని అయితే మాత్రం రెస్ట్రిక్షన్ ఏం లేదు. సో దీనివల్ల కూడా చాలా షుగర్ గ్లూకోజ్ కంట్రోల్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసేటప్పటికి స్కై ఫ్రూట్ అని అంటే ఏం లేదమ్మా, ఇది మనకు అందరికీ కూడా కడువా బాదాం అంటున్నారు. అంటే కడువా అంటే ఏంటంటే చేదు బాదాం అంటున్నారు. ఇది చాలా చాలా చేదుగా ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ డయాబెటిక్ వాళ్ళకి. ఇది ఒలిస్తే లోపల ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది పప్పు ఒలిస్తే. ఇది పైన పీల్ చేసేస్తే అనమాట. ఇది ఎంత ముక్క తింటే చాలా షుగర్ డౌన్ అయిపోతుంది. చాలా చిన్న ముక్క, చాలా చేదు ఉంటుంది. ఒకటి ఊరికనే వేసుకోండి, చాలా చాలా చేదు ఉంటుంది అనమాట. అది కడువా బాదాం అంటారు. ఓన్లీ ఫర్ షుగర్ పేషెంట్స్. ఇది కూడా షుగర్ కంట్రోల్లోకి తీసుకు బాగా అసలు వెంటనే అసలు నాలుగు మీద పెట్టేప్పుడు ఒక బాగా చేదు ఉంది కదా, బాగా చేదు. అండ్ ఈ చేదు మీకు ఒక 5-6 గంటలు ఉంటుంది మీకు. ఈ తర్వాత ఎంత లడ్డు తిన్నా ఏం తిన్నా కూడా చేదు ఉంటుంది నాలుగు మీద. బాగా పనిచేస్తుంది. తర్వాత మీకు చుండ్రుకి అవి తగ్గడానికి కూడా ఈ షాంపూ తయారు చేసిన ఆయన ఈ పేలుకి చుండ్రుకి కూడా చిన్న ప్యాక్స్ తయారు చేసి ఇచ్చారనమాట. ఇవి వాడటం వల్ల కూడా మీకు చాలా వరకు అసలు చుండ్రు తగ్గిపోతుంది. చాలా బాక్స్ నిండా ఉండే అనమాట ప్యాక్స్, అన్నీ అయిపోయి 4 మిగిలిని తెప్పించాలి మళ్ళీ. బాగా తీసుకెళ్తున్నారు అది. సో మనకి ఈ హరివరి లైఫ్లో స్ట్రెస్ అవనండి, లేదా మనం సరిగ్గా హెయిర్ వాష్ చేసుకోకపోవడం వల్ల, డ్రై అవ్వకపోయినా, ఈ పొల్యూషన్ వల్ల కూడా మనకి డాండ్రఫ్ ఈజీగా వస్తుంది. పొల్యూషన్ వల్ల ఎక్కువ వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది, రెండు. సో వాటికి మనకి సొల్యూషన్ ఇక్కడ వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఇంకో స్పెషల్ ప్రోడక్ట్ చూస్తున్నామండి, అదేంటో ఆంటీ మాటల్లోనే విందాం. ఇది బటన్ గార్లిక్ అని, హిమాలయన్ గార్లిక్ అంటారు దీన్ని. వెల్లుల్లిపాయలు ఇవి. దీన్ని ఒలిస్తే వెల్లుల్లిపాయలు ఉంటాయి, చిన్న చిన్న రౌండ్ షేప్లో వెల్లుల్లిపాయలు అనమాట. ఈ వెల్లుల్లిపాయలు రోజుకి 3 పరగడుపులు తింటే వితిన్ మీకు 15 కూడా అక్కర్లా, ఒక 1 week లోపలే మీకు ఏమవుతుందంటే షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. అండ్ హార్ట్ దగ్గర ఏమన్నా అనీజీనెస్ ఉన్నా ఏమున్నా వెల్లుల్లిపాయ ఇలా ఉంటుంది ఒలిస్తే. మన వెల్లుల్లిపాయల హాఫ్ ఉంది. ఇది హిమాలయన్ గార్లిక్ అంటారు, బటన్ గార్లిక్ అంటారు. ఇది తినడం వల్ల మీకు డెఫినెట్గా 100% షుగర్ మాత్రం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఇక్కడ చూపించిన. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా ట్రై చేయొచ్చండి. ఒకసారి ఇది ట్రై చేసి బిఫోర్ మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ యూజింగ్ మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. 1 weekకే మీకు ఇది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. ఇది బాగా తేడా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఇంకో స్పెషల్ ప్రోడక్ట్ మీరు చూడొచ్చండి. ఇక్కడ ఇది ఓన్లీ పోసానీలోనే మీకు దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. దీనికోసమైనా మీరు ఇక్కడికి రావాల్సిందే ఖచ్చితంగా. దీనైతే ఇండివిజువల్గా నేను యూస్ చేశాను, నేనే రికమెండ్ చేస్తున్నాను. బాగా హెల్ప్ఫుల్ అయింది అనమాట. జలుబుకి దగ్గు ఉన్నప్పుడు వితిన్ సెకండ్స్లో కంట్రోల్ చేస్తుంది. జస్ట్ ఇలా ఒక 1 డ్రాప్ వేసుకుని ఇలా రబ్ చేసి స్మెల్ చూడటం వల్ల, అండ్ క్యాంఫర్ అండ్ కోకోనట్ ఆయిల్ ఇందులో ఏముండదు, బట్ కానీ చాలా లంగ్స్లో దాకా క్లియర్ చేసినట్టు అనిపించి జలుబు దగ్గు అనేవి మాత్రం అయిపోతాయండి 100%. ఇది ఇలా ఉంటుందన్నమాట బాటిల్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది. ఇది కూడా కొన్ని వేల బాటిల్స్ అమ్మాము మేము దీన్ని. దీనికైతే ఫస్ట్ ఫ్యాన్ నేనేనండి. నాకు సివియర్ కోల్డ్ ఉన్నప్పుడైతే ఇది బాగా హెల్ప్ అయింది. అసలు నాకు వెంటనే 1-2 daysలో మొత్తం కోల్డ్ తగ్గిపోయింది అసలు. ఇది
మస్టర్డ్ ఆయిల్, ఇదేమో నువ్వుల నూనె అనమాట. ఇట్లా చిన్నవి సరిపోతాయి, 55 రూపీస్, 100 గ్రామ్స్ అట్లా. వీటిని కానీ కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవాల నూనె కానీ, ఆవ నూనె కానీ, ఏదైనా సరే ఆల్టర్నేటివ్ డేస్లో పిల్లలకి బొడ్లో 1 or 2 డ్రాప్స్ వేస్తే స్కిన్ డిసీజెస్ తగ్గుతాయి, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, ఐసైట్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ దగ్గర చాలా ఉన్నాయండి. ఇవన్నీ మనకి తెలుసుకోవాలి. కానీ ఈ సీసాలు మాత్రం దానికే ఉపయోగపడతాయి, ఎక్కువ అన్నమాట తీసుకెళ్తారు. అసలు ఇది ఎక్కడ దొరుకుతాయి ఇంత కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్? ఇవి కూడా మామూలుగా షాప్స్లో కాదు, ఆయన భవానీపురం నుంచి పంపిస్తారు అన్నమాట ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనకి. చూసారు కదండి, ఈ చిట్కాతో మన పిల్లలకి మనం ఎంత హెల్త్ని ఇవ్వచ్చు ఇంట్లో చేసుకున్న. ఏంటంటే ఈ కర్పూరాలు, ఇది అస్సలు మీకు పొగ అనేది రాదన్నమాట. ఈ కర్పూరం మంచి స్మెల్ వస్తుంది, కర్పూరం ఇది పొగ రాదు. అండ్ ఒత్తులు, ఎర్ర ఒత్తులు, ఇప్పుడు వారాహిదేవికి ఏదో చేయాలని అవి ఇవి పెడుతున్నారు కదా, శుక్రవారాలు అని, అవి ఒత్తులు అనమాట. ఇవేంటంటే ఫ్లోటింగ్ ల్యాంప్స్. మనకి 12 hours వాటర్లో వేసేసి ఇక్కడ వెలిగిస్తే చాలు, 12 hours అలా వెలిగి ఉంటాయి అంతే. జస్ట్ అంతే, ఇంక మీరు అందులో ఏం వేయక్కర్లేదు వాటర్లో అనమాట. ఇలా వేసేసి వెలిగించి పెట్టేయడమే, వదిలేస్తే ఇలాగ చక్క ఫ్లోట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలా ఉంటాయి ఇవి ఒత్తులు ఒకటి. అండ్ ఇవి కూడా చేత్తో చేసినవి డబల్ ఒత్తులు. ఇప్పుడు వేస్తే అలా కుందుల్లో జారిపోతున్నాయి కదా, ఇది జారకుండా చక్కగా ఇలా ఉంటాయి అన్నమాట. ఒత్తులు సో హ్యాండ్ మేడ్ చేత్తో చేసినవి ఇంట్లో. ఇది మాత్రం చాలా ఫాస్ట్ మూమెంట్, డెకరేషన్ పర్పస్ ఫ్లోటింగ్ వాటికి బాగా హెల్ప్ అవుతుంది. చాలా కొంతమంది గుమ్మం దగ్గర ఫ్లవర్స్ పెట్టి పెడతారు కదా, వాటిలో బాగా పెడుతున్నారు, తీసుకెళ్తున్నారు అసలు దానికోసమే ఎక్కువ. చాలా ఇవి ఎట్లా అంటే లైక్ బాక్స్ పర్చేస్ చేయాలంటే 100 రూపీస్, 30 ఉంటాయి ఇందులో, 100 రూపీస్ అన్నమాట. ఈ 12 hours వెలుగుతాయి. 12 hours ఒక్కొక్కటి వచ్చి 12 hours వెలుగుతాయి, జస్ట్ విత్ వాటర్ బేస్ అంతే. వాటర్ బేస్ అంతే. ఇవి ఎర్రవి ఇప్పుడు మనకి శుక్రవారం పూట కొంతమంది లక్ష్మీదేవికి వెలిగించాలని, వారాహిదేవి కానీ ఒత్తులు అంటున్నారు కదా, అవి ఆ ఒత్తులు అనమాట, ఇల్లు ఒత్తులు. మనం స్పెషల్ పూజలు అనుకుని చేసేటప్పుడు కొన్ని స్పెసిఫిక్ వాటితో స్పెసిఫికేషన్స్తో కావాలి అనుకున్నప్పుడు అవి ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనం ఎక్కడెక్కడికో తిరగక్కర్లేదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తే మనకు ఆల్ ఇన్ వన్ అన్నీ దొరికేస్తున్నాయి. అదే చెప్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ డ్రై ఫ్రూట్స్తో హెల్త్ ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చో చూసాం కదండి. నెక్స్ట్ పార్ట్లో మన కిచెన్లో ఉన్న పవర్ఫుల్ స్పైసెస్ అంటే పసుపు, కారం, దాల్చిన చెక్క, మిరియాలు ఇలా ఎన్నో ఉన్నాయి కదండి. ఇవి హెల్త్కి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.